సింహరాశి వాళ్ళకి శుక్రాదిత్య యోగం అనేది లభించబోతుంది. ఎందుకనంటే ఫిబ్రవరి 6వ తేదీన శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఈ కుంభరాశిలోకి స్థాన మార్పిడి వలన ఎవరైతే సింహరాశి వాళ్ళకి మెయిన్ గా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టాలి, నూతనంగా ముందడుగు వేయాలి, నూతన వ్యాపారాలు ప్రారంభించాలి, నూతన ఆలోచనలని ఆచరణలో పెట్టాలనుకునే వాళ్ళు, మీరు జన్మతః సింహరాశిలో జన్మించిన వాళ్ళకి అద్భుతమైనటువంటి యోగం ఈ ఏప్రిల్ 2వ తేదీలోపు లభించనుంది. మెయిన్ గా సింహరాశి వాళ్ళు ఈ ఏప్రిల్ 2వ తేదీలోపు దూరపు ప్రయాణాలు ఏదైనా ఉంటే వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఎందుకనంటే మీరు అనవసర ఖర్చులు ఎక్కువగా చేయడం వల్ల రాబోయే పెట్టుబడుల్లో ఈ ఎఫెక్ట్ అనేది చూపించబోతుంది. సింహరాశిలో జన్మించిన మెయిన్ గా పుబ్బా నక్షత్రం, మకా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఎప్పుడైతే మీరు ఏప్రిల్ 2 లోపు దీర్ఘకాలికంగా దూరపు ప్రయాణాలు పెట్టుకుంటారో ఆహారపు సంబంధించిన విషయాల్లో మీకు కొద్దిగా కొరత ఏర్పడడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిని మిమ్మల్ని ఏదో భయభ్రాంతులకు గురి చేయడం కాదు, మీరు ఎప్పుడైనా దూర ప్రయాణాలు ఉంటే ఆహారానికి సంబంధించి, మెడికేషన్ కి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి మంచి జాగ్రత్త వహించాలి తప్పకుండా. ఎందుకనంటే మీకు శుక్రుడు ఇప్పుడు చాలా యోగిస్తున్నాడు. శుక్రుడు అంటేనే మృత సంజీవని విద్యకు పెట్టింది పేరు. ఏదైతే కోల్పోతారో దానికి రెండింతలు సంపాదించే యోగాన్ని శుక్రుడు అందిస్తాడు. మెయిన్ గా సింహరాశిలో జన్మించిన వాళ్ళు, ఇప్పటి వరకు వ్యాపారాల్లో నష్టాన్ని చవిచూసిన వాళ్ళు, విదేశాలకు వెళ్ళాలని విదేశాల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారు, నమ్మిన వాళ్ళ చేతిలో మోసపోయిన వాళ్ళు, నూతనంగా పెట్టుబడులు పెట్టాలనుకున్న, రియల్ ఎస్టేట్ రంగంలో ఎంత ఎదగాలనుకున్నా ఎదుగుదల లేకుండా ఒక్కసారి మీ పేరుని ఈ శుక్రుడికి సంబంధించిన నెంబర్కి ఎంత దూరంగా సెట్ చేసుకుంటే మీ జీవితంలో అంత అద్భుతంగా ఎదుగుతారు.